హాయ్ టు ఆల్. ఈ వీడియో వచ్చేసరికి చాలా స్పెషల్ వీడియో అండి. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వచ్చేసరికి నేను నిన్న పెట్టాను కదా! అండ్ నేను వచ్చేటప్పటికి ఇక్కడే కిన్సన్ గొల్లపూడి 6th క్లాస్ స్టూడెంట్స్ అయితే కనుక వచ్చారు. నేనొచ్చేసరికి మేడం చాలా బాగుంది మేడం. మీరు కూడా వెళ్లి చూడండి అని చెప్పి నాకు చెప్తున్నారనమాట. అండ్ నేను ఇలా వీడియో తీస్తున్నసంటే అందరూ హాయ్ చెప్తున్నారు. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇలా హాయ్ చెప్పడం అనేది. ఇది అయిపోయాక మీకైతే గనక చూపిస్తాను. చాలా చాలా బావుంటది. ఇదొచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటదండి. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి మనకి ఇక్కడొచ్చేసరికి చాలా డిఫరెంట్ అండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే గూడా అస్సలు తెలీదు. అసలు మాకే తెలీదు. ఇక్కడికొచ్చి ఈ మ్యూజియం చూసేంత వరకు. ఇదొచ్చేసరికి లిపి పరిణామం అంటే తెలుగులో ఉంది. ఇక్కడొచ్చేసరికి 15 లాంగ్వేజెస్ ఉందనమాట. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌ది ఇక్కడ చూపిస్తున్నా కదండీ! మీకు దగ్గరికి అందుకే తీసి చూపిస్తున్నాననమాట. తెలుగు అన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. కన్నడం అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది అయిపోగానే ఇక్కడికొచ్చేసరికి మనకి ఇక్కడి నుంచి స్టార్టింగ్ వచ్చేసరికి చూడండి ఇక్కడొచ్చేసరికి మనకి వచ్చేసరికి 3 పిల్లర్స్ ఇలా ఉన్నాయి కదండీ! ఇదొచ్చేసరికి మనకి 2nd అండ్ 3rd సెంచరీలో పిల్లర్స్ అనమాట. ఇది ఏ పిల్లరు దాని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అనేది క్లియర్‌గా ఉంది. అది కూడా నేను దగ్గరికి చూపిస్తా. ప్రతి దానికి నేను అది డీటెయిలింగ్ అనేది వాళ్ళు ఎంత కష్టపడి రాసుంటారో అది చదివితేనే కదండీ దాని వాల్యూ అనేది తెలిసేది. అందుకే నేను ప్రతి దానికి తీసాననమాటను. బుద్ధిజం పిల్లర్ అనమాట. 2nd to 3rd సెంచరీ అండ్ ఇదొచ్చేసరికి మనకి 15 to 16th సెంచరీ అనమాట. ఉండవల్లి కేవ్స్ ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటది. అక్కడున్న స్టోన్ మన కృష్ణా జిల్లాది. చాలా చాలా వాల్యుబుల్ అనమాట ఇలాంటియన్నీ. అందుకే నేను ప్రతి పిల్లర్ దగ్గర, ప్రతి దాని దగ్గర కూడా కింద అనేది డీటెయిలింగ్ అనేది చేశాను. అండ్ నాణాలు తయారీ. అప్పుడు ఓల్డెన్ డేస్‌లో ఎలా ఉండేది అనేదనమాట. పంచ్ మార్క్డ్ కాయిన్స్. అసలు స్టార్టింగ్ ఇలా ఉండేయన్నమాట కాయిన్స్ అనేది. ఎవ్వరికన్నా తెలుసా చెప్పండి? ఆ తర్వాత ఇగోండి ఇక్కడొచ్చేసరికి శాతవాహన కాయిన్స్ అందుకే మీకు దగ్గరగా ఉంటే చదివేవాళ్ళు మ్యాటర్ చదువుతారు. ఇంకా ఇలాంటియన్నీ తెలుసుకుంటారని కంపల్సరీ కిడ్స్‌కైతే చూపించండి. ఇప్పుడున్న పిల్లలకైతే గనుక చూపించండి. ఈ కాయిన్స్ కలెక్షన్ గానీ, రోమన్ కాయిన్స్ కానీ ప్రతీదీ. ఈ వీడియో అన్నది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అసలు కాయిన్స్ ఎలా వచ్చింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డీటెయిలింగ్‌గా నేను ప్రతీదీ దగ్గరికి తీసాననమాట. కాయిన్స్ అనేది చాలా బాగా అసలు చూస్తున్నారు కదండీ దాని నేమ్స్ కూడాను. ఇష్వాకుల కాయిన్స్ అంట. కాయిన్స్ ఆఫ్ హరియన్ కాస్. ప్రతీదీ. విష్ణు కుండలన్ కాయిన్స్. ఇలాంటి అసలు మీకు ఎవరికైనా ఐడియా ఉందా అండి? నాకైతే గనుక సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు ఆ టైంలో వాడిన కాయిన్స్ అనమాట ఇయన్నీ గూడాను. అసలు ఏ శతాబ్దంలోది కూడా నేను మీకు చెప్తాను చూసి కొన్ని అయితే గనక. చాలా బాగా అసలు నాకైతే కనుక ఈ కాయిన్స్ దగ్గరైతే మటికి బాగా నచ్చింది. తూర్పు చాళుక్యుల కాలం నాటి కాయిన్స్ అనమాట. కాకతీయుల నాణేలు. అంటే అసలు ఏ శతాబ్దానియో కూడా మీకు అర్థమై ఉంటాయి కదండీ! 1150 నుంచి 1323 ఆ శతాబ్దంలో యూజ్ చేసిన కాయిన్స్ అనమాట ఇయన్నీ గూడాను. ఇక్కడొచ్చేసరికి మనకి ఇందాక నేను చెప్పా కదండీ! ప్రతీదీ కాయిన్స్ అయితే గనక అసలు ఎలా వచ్చినియి, ఏంటి, ఏ శతాబ్దంలోని అందుకే ఇక్కడ నేను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడారో కూడా ఇక్కడ శతాబ్దాలుగా, ఇయర్ వైస్‌గా అన్నీ కూడా డీటెయిలింగ్ అనేది ఉందనమాట. ఎవరు వాడారు, ఏ పీరియడ్‌లో ఉన్నది అండ్ వాటి నేమ్ విజయనగరం కాయిన్స్ అనమాట. అండ్ మొఘల్స్ ఇట్లా డిఫరెంట్ అసలు ఇప్పటిది కాదు కదా! అసలు కాయిన్స్ అనేది ఎలా పుట్టుకొచ్చింది కూడా ఇక్కడ అంతా డీటెయిలింగ్ ఉంది. అసలు కాయిన్స్ అనేది ఎలా పుట్టుకొచ్చినాయి, స్టార్టింగ్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత పీరియడ్ మనకి పెరిగే కొద్దీ ఏ రాజులు ఎలా వాడారు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ శతాబ్దం 1857 అని ప్రతీదీ ఇయర్ వైస్‌గా కూడా చాలా బాగుందనిపించింది నాకైతే గనుక అసలు. కాయిన్స్ ఆఫ్ బ్రిటిషర్స్, ఇండియన్స్ నాణేలు. ఇక్కడి నుంచి మనకు తెలుసు. బ్రిటిషర్స్, ఇండియన్స్ నాణేలకి నుంచి కనుక
మనకి ఇప్పుడున్న జనరేషన్‌కి గాని, ఎవరికైనా గాని ఐడియా ఉంటది. బ్రిటిషర్స్ కాడి నుంచి గూడాను. డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ 1 పైసా, చిల్లీ కాయిన్స్ అండ్ 1943, 1944 ఇక్కడి నుంచే గనుకైతే నాకైతే ఐడియా ఉంది. అండ్ ఇప్పుడున్న పిల్లలకైతే గనుక మనకున్న పావల, 10 పైసలు అంటే 25 పైసా, 10 పైసా అయి గూడా ఇప్పుడున్న పిల్లలకి మోస్ట్‌లీ తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలిసుండొచ్చు. అది ఇయన్నీ రూ. 1 ఇయన్నీ ఆల్రెడీ తెలుసు కదా! బ్రిటిషర్స్ కాడి నుంచి కాయిన్స్ అనేది కొంచెం తెలుస్తది. మిగతాది రాజులు వీళ్ళందరూ వాడిన కాయిన్స్ అనేది ఎవరికీ తెలీదు గదా! మోస్ట్‌లీ కాయిన్ కలెక్షన్స్ చేస్తూ ఉంటారు కదండీ! అది గూడా ఒక ఆర్ట్ కాయిన్ కలెక్షన్స్ చేసేవాళ్ళు. మలేషియా మోడర్న్ కాయిన్ అంట. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. కాయిన్ పేరు మోడర్న్ కాయిన్ అంట. నాకైతే వెరైటీ అనిపించింది. ఆ పీరియడ్స్ కానీ, ఆ శతాబ్దం, ఆ ఇయర్ రాయటం గానీ, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుంటారు. ఓన్లీ కలెక్షన్ ఒకటే కాదు గదా! దాని డీటెయిలింగ్ రాయటం అంటే దాని ఎనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటదో అసలు మనం చెప్పక్కర్లేదు. 20th సెంచరీ ఆఫ్ కాయిన్స్. ప్రతీదీ ఈ మటికి కంపల్సరీ కిడ్స్‌కైతే చూపిచ్చండి. పెద్దవాళ్ళు చూడకూడదని నేను అనట్లేదు సుమా. కాపోతే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలీదు గదా! ఇప్పుడున్న పిల్లలకి అసలు కాయిన్స్ అంటే ఎలా వచ్చినియి అని చెప్పి కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. చాలా చాలా బావుంది. నాణేలు. ఇక్కడ మ్యాటర్ కూడా నేను అందుకే అంతసేపు పెట్టాను ఇక్కడ చదువుతారు అని చెప్పి. హిస్టరీ ఆఫ్ కాయిన్స్. చాలా బావుంది. మీకెలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. వెల్వెట్ వస్త్రాలు అనేది 19th సెంచరీలోంచి వచ్చిందనమాట. ప్రతీదీ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అయితే సూపర్ అండి. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు గదండీ! ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇదొచ్చేసరికి మనకి టెంపుల్ కర్టెన్ క్లాత్స్ కూడా 19th సెంచరీ మచిలీపట్నం ప్లేస్ గూడా ఉందనమాట ఇక్కడ ప్రతి దానికి. పెయింటింగ్స్ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్. ఆ పెయింటింగ్స్ కూడా చూసారా అండి కళ్ళకి కట్టినట్టు ఎంత బాగున్నాయో. చాలా చాలా డిఫరెంట్‌గా పెయింటింగ్స్ కింద గూడా మనకి డీటెయిలింగ్ ఉంది. అసలు ఆ పెయింటింగ్స్ అనేది మనకి ఎలా ఉంది? ఏంటి? అది ఏ శతాబ్దంలోది అని చెప్పి. ఇక్కడ కర్టెన్స్ క్లాత్ అంట ఇది కూడా 19th సెంచరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట ఇది. ప్రతి దానికి మనకి ఒక మోడలు దాని గురించి డీటెయిలింగ్ అనేది ఉంటది. ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట. ప్రతీదీ ఇక్కడ డీటెయిలింగ్ చూస్తున్నారు కదా! వాటి గురించి అనేది రాయటం గానీ, చెప్పడం అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆ ప్లేట్ మీద రాయటం అంటే మనకు చెప్పటమే గదా! మనకి అది. ఎంత బావుందో చూస్తున్నారు గదా! ఇంకా అన్నీ అలా వీడియో తీసుకుంటూ నీట్‌గా వచ్చే పెయింటింగ్స్ అనేది అన్నీ ప్రతీదీ అక్కడ ఏదున్నా సరే ఒకవేళ వెళ్ళి విజయవాడలో ఉన్నోళ్ళైతే వెళ్ళి చూడగలరు. విజయవాడలో లేనోళ్ళు హ్యాపీగా ఇలా వీడియోస్ అయితే చూడొచ్చు కదా! ప్రతి దానికి నేనక్కడున్న డీటెయిలింగ్ ఆఫ్ మ్యాటర్ అయితే గనక నేనైతే షూట్ అయితే చేశానండి. వీడియో అయితే తీశాను. ఇంకా మరి ఇలాగ ఓవరాల్‌గా ఒక లుక్ అనేది వీడియో అన్నది నేను మూవ్ ఆన్ అయితే చేసేసాననమాట. కానీ పెయింటింగ్ అయితే ప్రతీదీ మిస్ అవ్వకుండా ప్రతి పెయింటింగ్‌నైతే గనక తీయగలిగాను. ఆ ఆర్ట్ అన్నది చాలా చాలా బావుందనమాట. ఇది కూడా 19th సెంచరీ. అంటే పెయింటింగ్ స్టార్ట్ అయిందే మనకి 19th సెంచరీ అనమాట. అలా అర్థం చేసుకోవాలి. కానీ డీటెయిలింగ్ సూపర్‌గా ఉందసలు. చాలా చాలా బావుంది. ఫ్యామిలీ ఎట్ రెస్ట్ అంటే ఆ పెయింటింగ్‌లో ఉన్న మనకు చూపిచ్చేది అదక్కడ నేమ్ లాగా మెన్షన్ చేసి అక్కడ పెయింటింగ్ అనేది ఆ పెయింటింగ్ అనేది మనకి చూపిస్తున్నారనమాట. చూస్తున్నారు కదండీ ప్రతి పెయింటింగ్‌ని మిస్ అవ్వకుండా తీసా. అండ్ ఇలాంటివి గూడాను ఇండియన్ ఆర్ట్ అది గూడా నేను కావాలనే అసలు ఇలా తీశాననమాట. చాలా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కేటగిరీ పింగాణీ పాత్రలు. ఈ పింగాణీ పాత్రలైతే గనక అసలు నేను చెప్పటం కాదు ప్రతిదీ మీరే చూడండి. చైనా ప్లేట్స్ 18th సెంచరీ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి పింగాణీ ప్లేట్స్ అన్నీ గూడా మనకి 18th సెంచరీ. ఇది కలర్ ఆఫ్ పింగాణీ. అండ్ మనకి బ్లాక్ అండ్ వైట్‌లో గూడా వస్తాయి ఫర్దర్‌గా చూస్తూ ఉండండి. అది కూడా నేను విన్నానండి. ఒక ప్లేట్ ఉంటది. ఆ ప్లేట్‌లో గనక ఫుడ్ గనక పెడితే అది పాయిజన్ గనక కలిపితే ఆ ప్లేట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తదంట. దాంట్లో పాయిజన్ ఉంది అని. అంటే ఏంటంటే కలర్ మారటం ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఉంటది గదండీ! అప్పుడులోనే ఇలా ఉండేది. ఎంత నీట్‌గా భద్రపరిచారో.
ఆఫ్ పాత్రలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌల్డ్స్ అనమాట ఇయన్నీ. ప్లేట్సే కాకుండా ఇంకా మనకి షేప్ ఆఫ్ మౌల్డ్స్. ఇది కాకుండా మనకి ఇప్పుడు వచ్చేసరికి బిదరు కళాఖండం అండి. 400 సంవత్సరాల క్రితం చరిత్ర ఉందంట. బిదరీ వేర్. చాలా చాలా బాగుందండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదొచ్చేసరికి కాట్ లెగ్ అంటే మంచం కోడ్లో ఇదొక టైప్ ఆఫ్ షేప్ అనమాట. చూస్తున్నారు కదండి. ఇది నెక్స్ట్ ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. అసలు ఇలాంటి ఏంటో కూడా అసలు మనకు ఐడియా కూడా లేదు. చాలా చాలా బాగుంది. మీకు కనుక నచ్చిందా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. తమలపాకులు పెట్టాయంట ఇది. అండ్ మనకి ఇందాక స్టార్టింగ్లో చూసాము కాట్ లెగ్ అని. అండ్ ఇంకో వన్ మోర్ అండి, డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి. నచ్చితే కనుక షేర్ చేయండి. బాయ్ బాయ్.